అందరికీ శనార్థులు. నేను మీ సర్నక్క. గెల ముచ్చటేందంటే ఇక ఇప్పటి నుంచి భర్తలు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే భయపడే రోజులు వస్తాయేమో. ఇన్సూరెన్స్ అంటేనే ఇంటికి పెద్ద దిక్కు. మనం హాస్పిటల్లో పడినా, యాక్సిడెంట్ అయినా, చచ్చిపోయినా కానీ పెద్ద దిక్కు లెక్క ఆదుకునేది గా ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ పైసలు తీసుకొని ప్రియుడితో చల్లగా బతుకుదామని భర్త జీతంలో నిప్పులు పోసిందో భార్య. గదేడంటారా? నిజామాబాద్ జిల్లాలో ఏమైందో ఇక చూడుండ్రి. డిసెంబర్ 20వ తారీఖున భర్తను చంపించేయనే ప్లాన్ చేసింది ఆ సౌమ్య. మొదటిసారిగా భర్తను చంపించేయడానికి యాక్సిడెంట్ చేయించింది. అప్పుడు చిన్న చిన్న గాయాలతోనే బయటపడి బతికిండు ఆ భర్త. దాని తర్వాత ఇక సూపర్ గ్యాంగ్ తోని డీల్ మాట్లాడుకుంది 35,000కి. గా డీల్ మాట్లాడిన తర్వాత భర్తకు ఒక రోజు నిద్ర మాత్రలు ఇచ్చింది. నిద్ర పోయిన తర్వాత సూపర్ గ్యాంగ్ ఫోన్ చేస్తే ఫోన్కు రెస్పాండ్ కావాలి. ఇక గాలి ఫోన్కి రెస్పాండ్ కాకపోయేసరికి ప్రియుడిని పిలిపించి నిద్ర పోగానే గొంతు నిలిమి చంపేసిండ్రు. ఇదంతా మంచిగా అయిందని హడావిడిగా ఓలకు అనుమానం రాకుండా గుండె పోటుతో చచ్చిపోయిన అందరినీ నమ్మించి అంత క్రియలు చేసే. గిన్నెల విచిత్రం ఏంటంటే ఆమె ఒక గురువు, విద్యార్థులకు విద్యా బోధలు చెప్పే ఒక గురువు. కానీ ఆమెనే బుద్ధి లేకుండా ఒకరి పానం బలిగొన్నదాయి. అయినా టీచర్ అమ్మా నీకు గాయంతా కూడా వదిలేదా? గా ఇన్సూరెన్స్ పైసలు రావాలంటే పోస్ట్ మార్టం అవుతుందని, పోస్ట్ మార్టంలా ఏమేం చేసిండో ఎట్లా చచ్చిపోతారో అని గా మాత్రం కూడా నీకు తెలియలేదా టీచర్ అమ్మా? అయినా నువ్వే ఇంత బుద్ధి లేకుండా చేస్తున్నావు, ఇంకా విద్యార్థులకు నువ్వేం విద్యా బోధలు చెప్తావు? ఒక ప్రాణం ఖరీదు 35,000 ఎంత సౌకగా తీపిచ్చేసినావు. నీ ప్రియుడితోని బతకడానికి 35,000 పెట్టి నీ భర్త ప్రాణాలు తీపిచ్చేసినావు. అయినా నీ ప్రియుడి మీద నీకు గంత ప్రేమ ఉంటే గాయంతో లేచిపోవాల్సింది. నీకు గాయన మీద గంత ప్రేమ కామం ఉంటే గాయంతో పోతే అయిపోతుంది కదా. నీ భర్త పైసలు నీకెందుకు అక్కరొచ్చినాయి? నీ పానానికి నువ్వు ఆయన తీసుకొని లేచిపోయినా గానీ వాళ్ళు మంచిగానే తండ్రితో మంచిగా ఉండేది. ఇప్పుడు ఇటు తండ్రి లేక ఇటు అవ్వలేక నీ జీవితాన్ని నాశనం చేసింది కాకుండా ఒక కుటుంబాన్ని నాశనం చేసినావు, ఆ పిల్లల జీవితాన్ని నాశనం చేసినావు, ఒక పానాన్ని బలిగొన్నావు. నీ పానానికి నువ్వు చక్కగా పోకుండా ఇంతమంది జీవితాలను నాశనం చేసినావు. ఇట్లా చేసిన వాళ్ళకి ఆ హత్యలు రుజువైనాయి అని తెలిసిన తర్వాత ఆడది మగాన్ని చంపినా, మగాడు ఆడదాన్ని చంపినా సరే కాళ్ళు చేతులు ఇలిచి రోడ్ల మీద వదలాల. ఇట్లా చేసిన వాళ్ళందరికి బుద్ధి వస్తుంది. ఇంకొకసారి ఒక్కళ్ళని చూసి ఒక్కళ్ళు ఇట్లా ఎగబడి మరీ చెయ్యరు. వాళ్ళ పానానికి వాళ్ళు మంచిగానే పోతున్నారు. కానీ ఈడ ఇంక ఉండే వాళ్ళ పానాలకి క్షణం బాధపడుతూ సస్తు బతుకుతూ ఉంటారు. ప్రియుడి కోసమో, ప్రియురాల కోసమో, డబ్బు కోసమో ప్రాణాలు తీసి మరి సంతోషంగా ఉందాం అనుకుంటున్నారు.